నమస్తే అన్న. అన్న ఈసారి వార్డు నెంబర్గా నిలబడుతున్నా, మీ ఓటు మాకే వేసి గెలిపించండి అన్న. సరే సరేనా, ఓకే ఓకే అన్న, కంపల్సరీ అన్న. సరే అన్న ఓకేనా? కంపల్సరీ ఓకే అన్న. సరే అన్న ఒక్క మాట, ఏంటి తమ్మి? మీరు ఇంతకుముందు 5 సంవత్సరాలు కౌన్సిలర్ చేసింది మీరే కదా? అవునన్నా మేమే చేసాం. కౌన్సిలర్ చేసిరియా? అవునవును. మన వార్డు ఏం డెవలప్మెంట్ చేశారన్న? అన్న రోడ్లు ఇప్పించిన, మోర్లు కట్టించిన, డబుల్ బెడ్రూమ్లు ఇప్పించిన, రేషన్ కార్డులు ఇప్పించిన, వీధి లైట్ కూడా పెట్టించిన అన్న. అవునన్నా, బాగానే చేశారు. అవును అవునన్నా, రోడ్లు వేయించినావు కరెక్టే. అది ఎక్కడ వేయించినావు? మంచిగున్న రోడ్లనే మళ్ళీ వేయించినావు. అవసరం కదా వేయించినావా? వేయించలే. డబల్ బెడ్రూమ్ అన్నావు, ఇప్పించినావు కరెక్టే ఉంది. ఎవరికి ఇప్పించినావు? నీకు తెలిసిన వాళ్ళు, నీకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇప్పించినావు. అప్ప అవసరం వాళ్ళకి ఇప్పించినావా? ఇప్పియాలి. ఇక రేషన్ కార్డులు ఎవరికి కాడితే వాళ్ళకి ఇప్పించినావు, అవసరం వాళ్ళకైతే రాలేదు. మోర్లు అంటావా? మోర్లు చేయించినావు అన్నా, ఉన్న మంచిగా ఉన్న మోర్లని మళ్ళీ వేయించినావు. అవసరం ఒక వేయించినావా అన్నా? నేను గుర్తున్నా నీకు, ఇదే 5 సంవత్సరాల కింద నువ్వు గెలిచినప్పుడు నేను వచ్చిన, మా మోర్లు ప్రాబ్లం ఉన్నాయి చేయమని చెప్పినాం. 5 సార్లు 6 సార్లు తిరిగినాం, చేపిస్తా నువ్వు. వర్షం పడితే మోర్లు నీళ్లు నిండి ఇంట్లోకి వస్తున్నాయి అన్న, చేపిస్తా చెప్తున్నావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను ఓటు అడుగుతున్నావు. ఏ విధంగా అడుగుతావు? ఇప్పుడు ఎట్లా అడుగుతావు అన్నా? అన్న అదేదో జరిగిపోయింది, ఈసారి దగ్గరుండి నా డబ్బులతోని కంపల్సరీ ఇప్పిస్తా అన్న. చెప్పాకన్నా చెప్పకు. అరే పోయిన 5 సంవత్సరాల కింద గిదే చెప్పినావు అన్న, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నావు అన్న. అరే ఏ విధంగా చెప్పాలన్నా? మా కాలనీ వాళ్ళు ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వాళ్ళ తిప్పలు తెలుసా, రమ్మన్నప్పుడల్లా వాటర్ పడ్డాయి, ఇది పడ్డాయి, ఏ పడ్డా చెప్తున్నావు. నేను ఎట్లా వేయాలన్నా? నేను ఓటు వేయమన్నా వేపిస్తాను కంపల్సరీ. నా దగ్గర డబ్బులతో మాట ఇస్తున్నా, నీకు మాట ఇస్తున్నా, కంపల్సరీ వేపిస్తాను. కంపల్సరీ ఓటు వేయన్నా. సరేనా, నేను నాకైతే నమ్మకం లేదు. సరే ఓకే అన్న, సరే 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 సరే. అరే గిటువంటి చూసుకోవద్దారా, వీని వల్ల 10 ఓట్లు పోతాయిరా, మళ్ళీ పోయి సెట్ చేసిరా అన్న. ఏంటి చేస్తాడే అన్న, చేస్తాడు. నీ దగ్గరుండి చేపిస్తా, పైన మర్చిపోయింది కావచ్చు అని నేను చూసుకుంటా అన్న. జర ఓటైంది అన్న. సరే సరే సరే, ఫస్ట్ మీదే చేపిస్తామన్న. ఓకే ఓకే రైట్. 5 సంవత్సరాల కింద ఇదే మాట చెప్పిండు, ఇప్పుడు అదే మాట చెప్తుండు. ఏ నమ్మకం లేదు వీళ్ళకు, ఇదే మాట చెప్తున్నా ఉంటాయి. అవసరం లేదు, ఓటు ఏం అవసరం లేదు. నమస్తే తమ్మి. నమస్తే. ఏం తమ్మి, అంత బాగేనా? అంత మంచిగా తమ్మి, ఈసారి వార్డు కౌన్సిల్ నిల్చున్నా, ఈసారి భారీ మేరతో గెలిపించాలి నన్ను. ఏది ఉన్నా నేను నీకు అందుబాటులో ఉంటా. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా అన్ని ఓట్లు మాత్రం వేసి నన్ను భారీ మేరలో గెలిపియండి, నేను తర్వాత చూసుకుంటా. ఓకే సరే తమ్మి, మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకు. ఖచ్చితంగా ఓటేసి భారీ మేరలో గెలిపియాలి. ఏది ఉన్నా నేను చూసుకుంటా. ఓకే సరే, మర్చిపోదు. ఇగో లోపలికి వెళ్ళి ఎన్ని నోట్లు ఉన్నాయో సెట్ చేసి రాబు. ఓకే తమ్మి, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎందుకన్నా? ఇప్పుడు ఎలక్షన్ ఉంది అన్న, ఓటింగ్ కొరకి 6 ఓట్లు ఉన్నాయన్నా. 6 ఓట్లు ఉన్నాయా? ఇది ఉండాలి. ఏంటన్నా ఇది? గిఫ్ట్ అన్న, ఓటింగ్. అద్దన్నా తమ్మి ఉండని. అద్దన్నా లేదు తమ్మి, ఎక్కడెక్కడ ఇస్తున్నాం, తర్వాత చూసుకుందాం. ఉండండి. ఉండని. సరే. ఇంతకుముందు 5 సంవత్సరాలు పాలించినా పని చేస్తాను, పని చేయలేదు. సరే అయిపోయినాను. ఈయనొచ్చేమో డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిండు. గుర్తుంచుకోండి, మీ ఓటు అమ్ముకోకండి, మోసపోకండి. అమ్మి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టుకోకండి. ఓటు మీ హక్కు. ఆ ఓటుని ధర్మంగా, న్యాయంగా వేయండి ప్లీజ్.